సండే స్పెషల్ మ్యాచెస్ 8 బంతుల్లో 16 పరుగులు చేయాలి. సాయిబాబు బౌలింగ్ లో జగన్ ఎలా ఆడుతాడో వాట్ ఏ షాట్ మ్యాన్. జగన్ భారీ సిక్స్ అయితే కొట్టడం జరిగింది. ఇక మరో బంతి జగన్ భారీ షాట్ అయితే ప్రయత్నించాడు, కానీ ఎన్ని పరుగులు వస్తాయో చూస్తాయి. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. జగన్ బ్యాటింగ్ సిద్ధంగా ఉన్నాడు. భారీ సిక్స్ కొట్టి లాస్ట్ ఓవర్ మొదటి బంతి వైడ్ గా ప్రకటించడం జరిగింది. ఇక మరొక బంతి ఎదుర్కొన్నాడు జగన్, కానీ బ్యాటుకు మాత్రం తగలేదు. సో ఒక బంతి కంప్లీట్ అయింది. చూద్దాం రెండవ బంతి జగన్ ఏం చేస్తాడు. చివరి ఓవర్లో భారీ సిక్స్ అయితే కొట్టాడు. బ్యాటుకు మాత్రం బంతి తగలేదు. జగన్ మంచి బౌలర్, అలాగే మంచి బ్యాట్స్మెన్. తన టీంని గెలిపిస్తాడా లేడా? సో ఒక సింగిల్ మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక సింగిల్ మాత్రమే వచ్చింది. సో ఇప్పుడు బడక మహేష్ మంచి బ్యాట్స్మెన్ అండ్ మంచి బౌలర్, అంతకు మించి మంచి ఫీల్డర్ అని చెప్పవచ్చు. సో తన టీంని గెలిపించుకుంటాడా చూడాలి. భారీ సిక్స్లు కొట్టగలడు. చూద్దాం. మహేష్ టు మహేష్. బ్యాట్ ఎడ్జ్ తీసుకొని స్లిప్ లో వెళ్ళిపోయింది. 4 అని కెప్టెన్ అయితే ఉరుకుతున్నాడు. చూడడానికి యశ్వంత్ భారీగా హుసేన్ బోల్ట్ లా ఉరుకుతున్నాడు. సో అక్కడ మాత్రం కేవలం 2 రన్లే వచ్చాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ బంతిని మహేష్ ఏ రకంగా ఎదుర్కొంటాడో చూడాలి. మహేష్ టు మహేష్. భారీ షాట్కు ప్రయత్నం, కానీ అది బ్యాట్ తాకింది, ప్లస్ కీపర్ పట్టుకొని అక్కడ వికెట్ అయితే కొట్టాడు. బట్ ఇక్కడ బ్యాట్స్మెన్ మాత్రం బ్యాట్ తాకలే అన్నాడు. సో బట్ అది తగిలినట్టే అనిపిస్తుంది. సో అనిల్ ఏం చేస్తాడో చూడాలి. సో అనిల్ ఏం చేయలేకపోయాడు. మొదటి బంతిని వైడ్ అని తెలుస్తుంది ఆ బంతి. సో వైడ్ అని చెప్పాడు బ్యాట్స్మెన్ అక్కడ సైడ్ నుండి. చూద్దాం ఈ బంతిని అనిల్ ఏ రకంగా ఆడుతాడో. భారీ షాట్ అయితే ఆడాడు, బట్ ఏం లాభం లేకుండా